మెలోడీ చాక్లెట్ తింటున్నాడు బొడ్డోడు. ఏంటి సముద్రం మీద పోయానే అంది తండేల సినిమాలు వెళ్ళినట్టుగా. కాదు, మనకు దొరకటం చాలా తక్కువ కదా. వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. దేనికి వెళ్తున్నావు అని చెప్పు వినకుండా ఈరోజు. రేపు మా మధ్యలో కాపురానికి వస్తుంది సారే కానుక అని చెప్పి. సరే సారే కానుక అంటారులే. కాపురానికి వస్తుంటే ఈరోజు సరుకులకు వెళ్తున్నారు కదా, వాళ్ళు అటు నుంచి ఒక 100 మంది 80 మంది వస్తున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక లాస్ట్ సెలబ్రేషన్ అనమాట. మళ్ళీ ఇంకెప్పుడుకో సెలబ్రేషన్ చేసేది కొత్త కాబట్టి ఇదే లాస్ట్. ఇంతతో అయిపోయింది అంటే కాపురానికి వస్తుంది అమ్మాయి. నెలల తల్లకే వస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు సరుకులు పోవాలని చెప్పాడు అన్నావు కదా నాన్న. వెళ్తే నువ్వు మా బావ అంకిల్ అందరు వెళ్తే చేపలు అలాంటివి తీసుకొస్తాను. ఇంట్లో బియ్యం కట్టుకోలేదుగా, కూరగాయలు ఏం తీసుకొస్తాను. పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చాను. 20 రూపాయలు ఇడ్లీ పిల్లలకి. 6 వచ్చినాయి, 6 ఇడ్లీలు. 25 రూపాయలు ఏమో చేపలు, 2 చేపలు 50 గ్రాములు. మొత్తం తొందర పెట్టి మరి పిల్లలకి. ఇంకెళ్ళి ఆడుకోపో. ఎండలే ఎంత కొండే. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా మామ ఆడున్నాడు. సరిపోదు, బయలుదేరదా. ఏ బాక్సులు తీసుకుంటున్నారా? నిన్నది ఇట్లా మేము బాక్సులు మా బామ్మది కాడికి ఏమి ఎత్తున్నావు చూసుకోవద్దు. ఏంది గోల్డ్ అది కింద కూడా చూడ, కొంచెం షోగా ఉండాలి లేరా. వాళ్ళు పెట్టినట్టు ఉండాలా, వాళ్ళకంటే తగ్గకూడదు. నీ పెద్దమ్మ అడుగురా, నీకేం తెలుసు. ఏదో చూడండి, మీ పెద్దమ్మ చూడండి. మొత్తం ఒక 20 రకాలు ఉన్నాయి ఇట్లా. ఏదో నువ్వు చెప్పిందే వాళ్ళు నచ్చింది. ఇంకా ఇది కూడా బాగుంది చూడడానికి. బాగుంది ఇది మోడల్. ఇవి నాయనరా పిలు మెయిన్ క్యాంట్ అంటే ఆయన. మామా మనం అంతా పైపోయినాయి. ఆశ్రమాలు ఉన్నారు వాళ్ళు. మనం ఒకవేళ ఎంచిన తీసుకున్నా కూడా మళ్ళీ అది ఇందుకు వేరే తీసుకోవచ్చు కానీ అంటారు. అదే అబ్బా కొడుకులు వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, మా మామ మా బామ్మర్ది వాళ్ళ పనులు వాళ్ళు అయిపోయింది. ఓయ్ రా తీసుకుంది, రావేంది రా. 100 రూపాయలలోదా 50 రూపాయలలోదా? మీరు చూడడానికి 100 రూపాయలు చూసావు, మరి ఇష్టమేనా నీకు? మరి ఎందుకు 100 రూపాయలు అంటుంది? అట్లా అంటే 30 రూపాయలే. ముందు తొందర చూడు, భయం అయింది. అల్లం కాడకు పోవాలా. ఓకేనండి, ఒకటైతే ఎంచుకున్నారు. ఇంక దానికి సంబంధించిన రేట్ అయితే మాట్లాడుకుంటారు అనమాట. ఒక 100 పీస్కి అంటే 100 బాక్సులకి. మిగతా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇది హోల్సేల్ నాకు తెలిసిన షాపు. ఇంకా మా మామని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నా. కుర్చీలు, వాటర్ క్యాన్లు అన్నీ ఉంటాయి. సరే తీసుకుని బయలుదేరదా. మరి ఏ బాక్స్ తీసుకున్నా చూపిస్తా చూడండి. మా అమ్మాయి ఇంటికాడ ఉన్నారులే, వాళ్ళు చూస్తారని. ఎండలు మాత్రం మితిమీరిపోతున్నాయండి. తలకే తిరిగిపోతా ఉంది. వచ్చేసి తిరిగి తీసుకున్న చల్లగా. ఈ ఎండలేంద్ర స్వామి ఎట్లుంది.
మరి ఏంటి స్పెషల్ ఈరోజు? బెండకాయ ఫ్రై సూపర్గా ఉంది. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఏంటిది, పండు మిరగాయల పచ్చడి పెద్దమ్మ పెట్టింది మాట. ఇంకా 2 కలుపుకొని తింటా ఉన్నాము. సరుకులు ఇవన్నీ ప్రతి తెచ్చుకున్నాము. రాజీ, ఏంది ఈరోజు విశేషాలు? విశేషాలు హడావుడి. ఎన్ని గంటలకు వస్తారు? నైటా? ఎండలు ఎక్కువ ఉన్నాయి రేపు పోగలు ఎందుకు? ఇంటికాడ హడావుడి ఏంది? పుట్టింట్లో హడావుడి ఏంది అంటున్నా. పుట్టింట్లో ఇక ఉండకుండా ఇక్కడే పచ్చడి తాలింపు వేస్తున్నా. ఎప్పుడు సాయంత్రం కదా అని ఇప్పుడు వేస్తాను. మా అక్కయ్య వచ్చిందిగా. అక్క ఇప్పుడే వచ్చింది. పొద్దున ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు బాగా రా అమ్మాయి దానికి అమ్మాయి ఇంటికి వెళ్దా అని చెప్పి వెళ్ళింది. సర్లే వస్తాం లేదా అని చెప్పేసి. ఏం పచ్చడి అది? పండు మిరగాయల పచ్చడి తాలింపు వేస్తున్నా. పండు మిరగాయల పచ్చడా? కట్టినా ఏందా పెట్టు మరి ఎందుకు లేటు? నువ్వు తిను, నేను ఊళ్ళోకి వెళ్ళి వస్తా. అగిష్టాలు కాదు, టిఫిన్ చేసి వస్తాలే కానీ నువ్వు తిను వేసుకో. నాతో నీకెందుకు, నేను ఏది చేస్తే అది చేయాలంటావు. నాకు అర్థం కాదు. ఎవరు ఉండమన్నారు ఈరోజు? అసలుకి పుట్టింట్లో ఇంత సెలబ్రేషన్ పెట్టుకుని ఇక్కడ అన్నం ఎవడు ఉండమన్నాడు నిన్ను? అయితే బయట అంటే పొరుగురు అల్లుడికైనా అత్తారింట్లో ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఉండూరు అల్లుడికి అసలు అవకాశం ఉండదండి. అంటే ఏముందిలే, ఉండూరు అల్లుడు ఇక్కడ వెళ్ళే కదా అన్న నేను కొంచెం రెస్పెక్ట్ తగ్గిద్ది మాట. అంటే నా ఉద్దేశంలో తగ్గినట్టేనా? తగ్గలేదు, పెరిగింది. ఎటు పెరిగింది? నువ్వు తిని నాకొద్దు. సీరియస్గా నేను చదువుతుంది. నేను పల్లికి లేతున్నాయింది. అసలు ఇంట్లో పువ్వే తినొద్దు. లేకపోతే చిన్నలు పిలుచుకోకుండా పెట్టుకోకుండా పెద్దలు ఉండేమో నిన్న అక్కడ పోయి పిలిపించుకొని చేసుకొని వాళ్ళకి అంతా చూసుకుంటా. చిన్నలుడికి ఈ మాత్రం మర్యాద పోతే ఎందుకు? నువ్వే తిను, నువ్వే చేయి. నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. నేను ఇంటికి కూడా రాను, నువ్వే వెళ్ళు. పోవాలి రా ఫస్ట్. గాలికి అన్నం ఆడటం కాదు. రాత్రి నుంచి నాకు మైండ్ తిరుగుతుంది. ఉండూరు అల్లుడికి అంటే పొరుగురు అల్లుడికి ఇంత తేడా ఉంటుందా అని. నువ్వేం కవర్ అప్ చేస్తున్నావు? బెడతాను వండుకున్నావుగా, కేజీ అన్నం వండేవు, తిను. పచ్చడి చేస్తున్నావుగా నువ్వు నీ పిల్లలు. ఎందుకు తినేది? అది నాకున్నాయి, పోయి అక్కడ పోయి తినిపో. తాళం 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 రాజీ తాళం. పోయి మా నాన్నమ్మ ఇంటికాడికి వెళ్ళి తినొస్తాను. నీ కూడా ముందుగానే ఉండిద్ది మా విజయమ్మ. ప్రతిదీ అన్ని పట్టించుకోవటం ఎందుకు? పట్టించుకునేది మరి. ఒకరిలాగా ఒకరిలాగా అంటే నాకు మరి ఎట్లా ఉంటుంది? ఎవరు నేను చేయలే. రాత్రి బండి మీద పెద్దలను అంతగా తీసుకొచ్చుకున్నప్పుడు మరి చిన్నలను కూడా పిలుచుకోవాలి కాబట్టి. చెప్పురా బావా, ఫస్ట్ చెప్పు.
ఒక కంట్లో సున్నం, ఒక కంట్లో కారం కొడితే అట్ట. మా నాన్న ఫోన్ చేస్తాను. మీ నాన్న ఫోన్ నేను చెప్పినా ఫోన్ చేసేది ఏముంది? ఇది ఏదో భలే ఉంది. చెప్పి పిలిపించుకున్నట్టుండి మళ్ళీ. నువ్వు చేయవద్దు. నువ్వు చేయవద్దు, నీ ఇంటికి ఈరోజు వెళ్ళవద్దు. ఫంక్షన్ లేదు, దావత లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो